కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అతిపెద్ద దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థినీలు కాంగ్రెస్ నేతల షోరూంలలో ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ పేర్లపై రసీదు రాసి స్కూటీలు తీసుకెళ్లారన్నారు రాకేష్. ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పెళ్లి చేసుకున్న వారు నగల దుకాణాల్లో తులం బంగారం తీసుకుని రేవంత్ పేరు రాసి రసీదులు ఇవ్వాలన్నారు. ఆ రసీదులు తమకిస్తే తాము ముఖ్యమంత్రికి పంపిస్తామని తెలిపారు. దొంగ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ చెప్పింది చేస్తుందని, బూటకపు హామీలు ఇవ్వదని ఆయన తేల్చారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, కలిసి పనిచేయాలని ఆయన కోరినట్లు చెబుతున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ ఆస్తుల సొత్తును దోచుకోండంటూ ఓ ఎమ్మెల్యే దొంగలా మాట్లాడుతున్నారంటూ కూడా బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రైవేట్ ఆస్తులకు సంబంధించినటువంటి సొత్తును దొంగతనం చేయండి అనేటటువంటి కామెంట్ చేస్తున్నారు. ఆయన ఆ ఎమ్మెల్యే ఒక దొంగ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకు తెలంగాణ ప్రజలకు తెలుసు ఏ దొంగ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అవుతున్నది పదవిలో ఉన్నాడు. అతనికి చెప్పండి, ఎవరైతే అన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నతమైన పదవులు ఉన్న దొంగ ఎవరో ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ఏసీబీ డిపార్ట్మెంట్కి తెలుసు. నేను చెప్పింది నేను కాదు, ఈ తెలంగాణలో నిజమైన దొంగ ఎవరో తెలంగాణ ఏసీబీ డిపార్ట్మెంట్కి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి నేను ఎక్కడ కూడా చట్టవిరుద్ధమైన ప్రకటనలు చేయట్లేదు. అన్ని న్యాయస్థలాలు తీసుకొని మాట్లాడుతున్నాను. ప్రజలని ఇష్టం వచ్చినట్లు మోసం చేసి అబద్ధాలు చెప్తే ప్రజలే ప్రశ్నిస్తే భవిష్యత్తులో ఇట్లాంటి నాయకులు సెట్ అవుతారని మాట్లాడుతున్నాను. విద్యార్థులను స్కూటీలు తీసుకెళ్ళమంటున్నారు. ఎక్కడి నుండి తీసుకెళ్ళాలి వాళ్ళు? మళ్ళీ ఓన్లీ కాంగ్రెసే. నేను క్లియర్గా చెప్తున్నాను, ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళ షోరూంలకే వెళ్ళండి. బైక్ తీసుకోండి, రిసిప్ట్ తీసుకోండి. ఆ రిసిప్ట్ మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రాయండి. దాని కింద రికమెండేషన్ బై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అని రాయండి. విద్యార్థి డిక్లరేషన్ రాయండి, డేటు టైం రాయండి. ఆ బిల్లును మాకు పంపించండి. మేము రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని ఇప్పించి అవసరమైతే దాంట్లో కూడా 30% కమిషన్ ఇప్పించి ఆ బిల్లు పాస్ చేపిస్తాం. తులం బంగారంకి సంబంధించి ఎవరి దగ్గర తీసుకోవాలి మరి? తులం బంగారం కూడా చెప్పాం. ఇక్కడ ఒక ఉన్నతమైన పదవిలో కూర్చున్న రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్ మంత్లో ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒక్క నెల ఇప్పుడు తీసుకుంటే 1,00,000 రూపాయలు, మళ్ళొచ్చే నెల తీసుకుంటే, నేను ముఖ్యమంత్రి కాగానే తీసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం. నేను ఈ తులం బంగారం కూడా అందరినీ తీసుకోమలేదు. ఓన్లీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వెళ్ళండి. కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వెళ్ళండి. ఆ మెడలో చైన్ తీసుకోండి, దాన్ని తూకం వేసి రిసిప్ట్ ఇవ్వండి, ఎన్ని గ్రాములు అని. తులమే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ బిల్ అన్నీ పంపించండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం. ఇక మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రజలు మీరు కాంగ్రెస్ నాయకుల దగ్గర తీసుకుంటున్నారు. ఎట్లనే మీరు ఇచ్చినట్లేరు, కాంగ్రెస్ నాయకులు ఇస్తారు కాబట్టి ఇంకా కాంగ్రెస్ నాయకుల బిల్లు ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్కి చెప్పి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లన్నా కమిషన్లు కుంభకోణాల పార్టీ కాబట్టి 30% 40% కమిషన్ ఇచ్చి బిల్ పాస్ చేపిస్తాం. కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ చట్టవిరుద్ధం ఏం లేదే. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల మెడలు తీసుకొని బిల్లు ఇవ్వమంటున్నాం. రిసిప్ట్ పలానా 12 గ్రాములు, పలానా కార్యకర్త, పలానా గ్రామం కాంగ్రెస్. ఇప్పుడు ఇలా ఇందిరమ్మ కమిటీలు అనుకుంటా అన్ని రకాలుగా అవినీతి, గ్రామీణ ప్రాంతాలలో ఇసుక దందలు, మట్టి దందలు, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు కదా, వాళ్ళ మెడలనే కదా. వాళ్ళ డబ్బులు ఎటుపోవే? వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళ ఫైనాన్స్ మంత్రి ఉన్నాడు. 3,20,000 కోట్ల బడ్జెట్ ఉంది. రోజుకు 3,000 కోట్ల అప్పు తెస్తున్నారు, 1,00,000 కోట్ల భూములు అమ్ముతున్నారు. దాంట్లోకి వెళ్ళే ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ఇదొకటి సమాధానం, బరాబర్ దీనికి కట్టుబడి ఉన్నా. రెండోది ఇంకోటి కూడా చెప్తున్నా తెలంగాణ ప్రజలు. ఒక్కడేమో దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు. ఏం జరిగింది అంటే ఈ తెలంగాణలో రాజకీయ నాయకులకు ఏదన్నా చెప్పచ్చు, తెలంగాణ ప్రజల్ని మోసం చేయొచ్చు అనే భావన పెరుగుతుంది. వీళ్ళని చూసి మళ్ళొచ్చేవాడు కూడా 4 బెడ్రూమ్లు ఇల్లు అని ఒకడు, 8,000 పెన్షన్ అని ఒకడు, 4 తులాలు ఇస్తామని ఒకడు. ఈ అబద్ధాలాడి గద్దెలెక్కేటట్లున్నారు. ఈ అమరవీరులు ఆత్మార్పణ చేసుకున్న తెలంగాణని కాపాడుకోవాలా, అమరవీరుల స్వప్నాలు సాకారం కావాలంటే ఈ రాజకీయ నాయకులకు కొద్దిగా ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడద్దు, ఏది మేనిఫెస్టోలో పెట్టాలా, ఏది మేనిఫెస్టోలో పెట్టద్దు, ఒక కొద్దిగా ఒంట్లో భయం ఉండాలంటే ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీ అందరికీ చెప్తున్నారు, రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలకు కావచ్చు, ఇట్లా తప్పుడు కూతలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలు చేస్తే తప్పక తెలంగాణ ప్రజలు నేను చెప్పినట్లే చేస్తాను. మరి ఫ్యూచర్లో ఇలాంటి వాగ్దానాలు మీ పార్టీ చేయదా? మా పార్టీ ఇప్పటికి చేస్తే కదా అప్పుడు చేసేది. జో కర్తా హై వో కర్ దియా హమ్ లోగ్.
భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తే చేసింది చెప్తుంది. ఈ దేశాన్ని ఎన్ని రకాలుగా 22 మేనిఫెస్టోలు తీసుకోండి. ఎక్కడైతే లాలీ బ్యాన్ చేసినామో చేసినాం, ఎక్కడైతే వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, 79 లక్షల కోట్ల ఎగుమతులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 1,28,000 ఎంబీబీఎస్ సీట్లు కావచ్చు, అమృత భారత్ ట్రైన్లు కావచ్చు, ఆకాశంలో చంద్రయాన్ కావచ్చు, దేశంని 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చిన ఘనత ఈ దేశానికి దక్కుతుంది. 25 కోట్ల మంది బిడ్డలని, పేదవాళ్ళని బిలో పవర్ నుంచి తీసుకొచ్చాము. 16 కోట్ల మందికి శౌచాలయాలు కట్టించాము. 12 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాము. 83 కోట్ల మందికి రేషన్స్ ఇస్తున్నాము. కాబట్టి జో బోల్తాయితో కర్తే హమ్ లోగ్, జో కర్తాయితో బోల్తే. మరి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? 10 లక్షల రూపాయల నల్లధనం ఇస్తామన్నారు, అదే ఏమైంది? మళ్ళీ అదే ఆశ్చర్యం. 2 కోట్ల ఉద్యోగాలకు బదులు 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాము. 57 కోట్ల మందికి ఏదైతే పిఎం ముద్రా లోన్స్ ఉన్నాయో దానివల్ల సుమారు 20 లక్షల కోట్లు ఇచ్చి 8 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేశాం. రెండోది 10 లక్షల కోట్లు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. అవినీతి సొమ్ము తీసుకొస్తాను. అవినీతి సొమ్ము ఈరోజు భారతదేశం అంతా తీసుకొచ్చి ఎక్కడైతే 18 లైన్ల రోడ్స్ కావచ్చు, మీరట్ ఢిల్లీ లాంటి రోడ్లు కావచ్చు, దేశమంతా తిరుగుతున్న వందే భారత్లు కావచ్చు, అమృత భారత్లు కావచ్చు, 150 ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఈ భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలోని ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాం. కాబట్టి ఆ స్విట్జర్లాండ్ విదేశీ బ్యాంకులలో ఉన్న నల్ల డబ్బును తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశాం. రాజాసింగ్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? రాజాసింగ్ వ్యాఖ్యలు ఏముంటాయి? అందరు కలిసి పని చేయాలన్నారు. పాత కొత్త అనేది ఉండద్దు అన్నాడు. చాలామంది నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నాడు. అట్లాంటి వాతావరణం మనం క్రియేట్ చేయాలన్నాడు. కాబట్టి అట్లాంటి వాతావరణం క్రియేట్ చేసి ఏదైతే కొత్త నాయకులు రావడానికి ఈరోజు మనకు ఎదురు చూస్తున్నారో మన భారతీయ జనతా అందరినీ స్వాగతించాలి. రాజాసింగ్తో నేను కూడా అంటున్నాను, 33 జిల్లాల నాయకులందరూ స్వాగతం, వెల్కమ్. దేశాన్ని ప్రేమించే వాళ్ళు, అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు, ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళు అందరూ భారతీయ జనతా పార్టీలకు రావచ్చు. దీన్ని ఏదైతే అప్పుల తెలంగాణ ఉందో ఈ అప్పులతో పాటు దీన్ని అభివృద్ధి తెలంగాణ చేయాలంటే అది భారతీయ జనతా పార్టీతో సాధ్యం. నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఫైనల్గా మీ నేతల మధ్య ఉన్నటువంటి భేదాలకు సంబంధించి అధిష్టాన పెద్దలు రంగంలో దిగినట్టున్నారు. దీంతో ఏమన్నా నేతల మధ్య ఉన్న దూరం తగ్గిద్దా? ఒకటి ఏంటంటే ప్రతి పార్టీలో ఉంటాయి, సహజం అవి. ప్రతి పార్టీ కూడా అందరూ అన్ని పార్టీలో ఉన్న నాయకులు అదే చేస్తారు, పైకున్న నాయకులు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ నాయకులు తొందరలోనే అవన్నీ సంసిపోతాయి, ఏం కాదు. కొన్ని ఎక్కడక్కడ ఉన్నది ఇంకా సర్దుకుంటూ ముందుకెళ్తాం. ఈరోజు బీజేపీ గాలి వీస్తున్నది కాబట్టి ఇంకా అట్లాంటి సమస్యలన్నీ సర్దుమనుతాయి. రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి వాళ్ళ చిరకాల కోరికైన తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకొస్తాం. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద దొంగ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా నేను చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ కూడా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9.